ఏంటి క్లిప్ చూసి నేను ఎక్కడికో భోజనానికి వెళ్ళారు అనుకుంటున్నారా? కాదు, మన విజయరామ్ గారి సేవ్ ఆర్గనైజేషన్కి వెళ్ళిన. సేవ్ ఆర్గనైజేషన్లో మనం మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 మధ్యలో భోజనం పెడతారు. నేను గురువారం రోజు ఏకాదశి రోజు అనుకోకుండా అటువైపు వెళ్ళడం, అక్కడ సేవ్ ఆర్గనైజేషన్లో భోజనం చేయడం జరిగింది. అంటే నా ప్రణాళికలో అదొక భాగమే. కానీ ఆ టైంకి వెళ్ళడం అనేది అనుకోకుండా జరిగింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేదాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. ఎంత రుచికరమైన భోజనం అంటే అక్కడ యెల్లో కలర్ రైస్ ఉంది కదండీ! అది కొత్తిమీర రైస్ అంట. నేను మామూలుగా ఫ్లేవర్డ్ రైస్ నేను చాలా ఏస్తా. కానీ ఆ ఫ్లేవర్డ్ రైస్ నేను ఎప్పుడూ ఎక్కడ తినలేదు. అంత ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంది. అంటే పండించే వాళ్ళ ఆదరణ, అలాగే వండే వాళ్ళ ఆదరణ, వడ్డిచ్చే వాళ్ళ ఆదరణ అన్నీ కలిపితే ఆ భోజనం అనేది నాకర్థమైంది. అక్కడ అయ్యప్ప స్వామి ప్రసాదం లాగా ఉంది కదండీ ఒక ప్రసాదం. అది బెల్లము, కొబ్బరేసి చేశారు. అది గాకుండా మనకి ఇంకా అక్కడ నాకు పప్పు, బెండకాయ కూర, టమాటాతో వడ్డిచ్చారు. రెడ్ రైస్ గూడా వడ్డించారు. ఉసిరికాయ పచ్చడి, అది చిన్న ఉసిరికాయలు. నేను చిన్నగున్నప్పుడు తిన్నా. ఇప్పుడొచ్చేవన్నీ హైబ్రిడ్ ఉసిరికాయలే. నాలాంటి వాళ్ళకంటే భూమి లేదు, ఏమీ చేసుకోలేము. ఏదో అలా చూస్తూ ఉండడమే మా జీవితాలు. కానీ మీకైనా ఎవరికైనా భూమి ఉంటే ఆ బియ్యం ఏంటో తీసుకోండి. అవేంటో పండించండి. పండించి 10 మందికి లాభం పొందుతూనే మీరు సేవ చేయొచ్చు. ఇక్కడున్న మ్యాజిక్ మూమెంట్ అది. అక్కడ చూసిర్రా వినాయకుడికి పైన కట్టినయన్నీ. అసలు సేవ్ ఆర్గనైజేషన్‌లో ఒక్కొక్కటి ఒక్కొక్క మెస్మరైజింగ్ మూమెంట్ నాకైతే. ప్రతి ఒక్కటి కొత్తగుంది. మీలో ఎంత